హలో ఎవ్రీవన్, కాకరకాయ పులుసు చూస్తున్నారు కదా. ఈ పులుసు అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి చూసేద్దామా కాకరకాయ పులుసు ఎలా చేయాలనేసి. ముందుగా నేను స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను. అందులో తగిన క్వాంటిటీలో ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆ కాకరకాయ చేదు అనేది పోతుంది. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత నేను పోపు దినుసులు వేసుకున్నాను. తగిన జీలకర్ర, తగిన మెంతులు వేసుకున్నాను. మెంతులు అనేది ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగా అనేది వేసుకోవాలి. మెంతులు అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి చేదు అనేది వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది, ఆ టేస్ట్ అనేది అంటే చేదు అనేది వచ్చేస్తుంది. కొద్దిగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఆ స్మెల్ అనేది బాగుంటుంది మనకి. తర్వాత ఈ పోపు దినుసులు, జీలకర్ర, మెంతులు అనేది బాగా వేగిన తర్వాత, చిట్టుపట్టులు ఆడిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉంటాయి కదా. నేను ఆనియన్ ముక్కలు అనేది చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఇవి పోపు దినుసులు వేగిన తర్వాత బాగా మగ్గిన తరువాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఉంటాయి కదా, ఆనియన్ ముక్కలు ఇందులో యాడ్ చేసుకున్నాను. ఈ ఆనియన్ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు మనము బాగా మగ్గించుకోవాలి. తరువాత నేను 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాను. ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపాకు అనేది వేసుకోవడం వల్ల. బాగా ఈ విధంగా మగ్గిన తరువాత చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, నేను మంట అనేది కొద్దిగా లో ఫ్లేమ్లో అనేది పెట్టుకున్నాను. మరి లో ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియంగానే పెట్టుకున్నాను నేను. ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసుకున్నాను. బాగా మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా మనము ఈ విధంగా అనేది బాగా మగ్గించుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీలో ఉప్పు కావాలో అంత వేసుకోవచ్చండి. తరువాత నేను చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. బాగా మగ్గిన తరువాత ఇందులోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అనేది ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. కాకరకాయ అనేది నేను ముందుగానే వేడి నీళ్ళల్లో ఉప్పు కొద్దిగా వేసేసి ఆ ముక్కల్ని అందులోకి బాగా ఆ నీళ్ళల్లో కాకరకాయ ముక్కల్ని వేసేసి బాగా నాననివ్వాలి. నాననిచ్చిన తర్వాత ఆ ముక్కల్ని ఇందులోకి వేసుకున్నాను నేను. కాకరకాయ వేసుకున్న తరువాత బాగా ఆ ఆయిల్ అనేది ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల ఆ చేదు అనేది పోతుంది, పచ్చి వాసన అనేది కూడా పోతుంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటేనే మనకి కాకరకాయ పులుసు అనేది చేదు లేకుండా మనకి బాగుంటుంది. పుల్లంగా కారంగా బాగుంటుంది. ఈ చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మనము ఈ విధంగా బాగా మగ్గనివ్వాలి. ఆయిల్ అనేది మనకి పైకి అనేది తేలాలి. చూడండి, బాగా మగ్గింది కదా. ఇందులోకి కారం అనేది మనకి ఎంత క్వాంటిటీలో కారం అనేది కావాలంటే అంత క్వాంటిటీలో కారం అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే కొద్దిగా కారాన్ని యాడ్ చేస్తున్నాను. కారం కూడా ఈ ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి. అంటే మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి కారం కూడా మనకి మామిడిపోకుండా ఉంటుందన్నమాట. తరువాత నేను చింతపండు పులుసు అనేది తగిన క్వాంటిటీలో పులుపు అనేది నేను ఆల్రెడీ నానబెట్టుకునేసి వేడి నీళ్ళలో నానబెట్టుకునేసి బాగా దాన్ని కలిపెట్టుకునేసాను. చింతపండు పులుసు చూస్తున్నారు కదా, ఈ ఫ్లేవర్ను కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పులుపు అనేది తగలడం వల్ల ఆ కాకరకాయ అనేది చేదు అనేది పోతుందన్నమాట, బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాము కదా. తరువాత నేను 2.5 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలంటే అంత క్వాంటిటీలో వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ కాకరకాయ ఉడికిన తరువాత మనకి బాగా ముద్దగా అనేది వచ్చేస్తుంది అనమాట. నేను ఇందులోకి కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి ఆ స్మెల్కి బాగా ఫ్లేవర్ అనేది బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ ఉడికిన తర్వాత ఎలా ఉందో కాకరకాయ పులుసు అనేది. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.